చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు, ఇవన్నీ తెలంగాణలో ఇప్పటి తరం ఇప్పుడిప్పుడే మర్చిపోలేదని చెప్పేసి కూడా ఇప్పుడప్పుడే మర్చిపోలేదని చెప్పి ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణలో మళ్ళీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు, బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం, నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ, మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ, రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రజామోదం లేకుండా ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీని వింత అంతమొందించగలదా? జనం గుండెల్లో పెట్టుకున్న రాజకీయ శక్తి ఉత్త గద్దెల్ని కూలిస్తే కూలిపోతుందా? ప్రజలు నిర్ణయించినంత వరకు రెండు సాధ్యం కాదు. తెలంగాణ వాదులు, ఈ ప్రాంత వాసులు టీడీపీని చీత్కరించారు కాబట్టే జనమనోరథ నాయకుడిగా ఆ పార్టీని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టగలిగాడు కేసీఆర్. గురువు పార్టీ కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ఆక్రోశంలో అసలు వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఏ నేతకైనా ఏ పార్టీకైనా మనుగడ నిర్ణయించేది దాని చేష్టలు, ప్రజల ఇష్టాలు మాత్రమే. పక్క రాష్ట్రానికే పరిమితమైన పచ్చపార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కాలుమోప చూస్తున్నది. ఇక్కడ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరో ముసుగులో మళ్ళా వస్తున్నది. బాబు బీజేపీ వంత పాడడంలో వింతేమీ లేదు, కానీ పూర్వాశ్రమ వాసనలు వదిలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేయడం గమనార్హం. కాంగ్రెస్ కు బలశత్రువులైన ఎన్డీఏ కూటమిలోనే టీడీపీని తెలంగాణలో మట్టి గరిచిన టీడీపీ తిరుగు లేపేందుకు రేవంత్ చేస్తున్నవి అచ్చంగా దింపుడు గల ప్రయత్నాలని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాస్తవానికి నిన్న కూడా మన ఛానల్లో ఈ వార్త వచ్చింది, వార్త చెప్పినా కూడా ఖమ్మం బహిరంగ సభల సిబిఐకి సంబంధించిన సభల రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? ముఖ్యమంత్రి టీడీపీకి సంబంధించిన పార్టీని పారదోలిండి, ఇక్కడ నుంచి పంపించిండు కేసీఆర్. గులాబీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గద్దెలు మీరు కూల్చేసారని చెప్పేసి ఆయన ఎవరికి పిలుపునిచ్చిండు? టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిండు. ఆయన ఏ పార్టీ ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని మర్చిపోయినట్టు ఆయన ఒక మాట క్లారిటీగా చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి టీడీపీ పారదోలి కేసీఆర్ బరాబర్ కేసీఆరే. చంద్రబాబు నాయుడి పచ్చ పార్టీ తెలుగుదేశం పార్టీని పారదోలింది కేసీఆరే. ఒక మాట మనం మాట్లాడుకుంటే తెలంగాణ ప్రజల ఆమోదం లేకుండానే అది జరిగిదా? ఆయన ఎప్పుడు చూడు ఒకటే మాట మాట్లాడుకుంటూ వస్తారు చంద్రబాబు నాయుడు. సమైక్యాంధ్ర అన్నాడు తప్ప ఏ రోజన్నా జై తెలంగాణ అన్న మాట చంద్రబాబు నోట్లకి వచ్చిందా? చంద్రబాబు మాట్లాడిండా? మరి అటువంటి తరిమి కొట్టకపోతే కాగలించుకొని కూర్చుంటామా? కాగలించుకొని పక్క కూర్చోబెట్టుకుంటామా? ఎంతమంది విద్యార్థులు చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం, ఎంతమంది అమరవీరులయ్యారు, ఎంతమంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఉత్తగానే వచ్చిందా తెలంగాణ రాష్ట్రం? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పోయాడా బిల్లు పెట్టగానే బిల్లు ఆమె ఉత్తగానే వచ్చింది? అది ఎంతో మంది అమరవీరుల త్యాగ పునాదుల మీద నిలబడ్డదే ఈ తెలంగాణ, మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. ప్రజలు చీత్కరించారు టీడీపీ పార్టీని కాబట్టే దాన్ని పారదోలే ప్రయత్నం జరిగింది, పారదోలేదు కూడా. అంతేగాని ఇప్పుడు కేసీఆర్ చేసిండు అన్నట్టు కాదు. అది కేసీఆర్ చేసిండు ఫస్ట్ మాట అనే కరెక్టే, కానీ ఒక మాటను క్లారిటీగా చెప్తున్నా. ఏంటంటే కేసీఆర్ గారు జెండాలు పారదోలే ప్రయత్నం చేయలేదు. ఆయన జై తెలంగాణ అన్నాడు కేసీఆర్. ఆయన కూడా ఏమన్నాడు? టీడీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ఓడే కావచ్చు, ఏ పార్టీ ఓడైనా కావచ్చు, మా తెలంగాణకు మద్దతు ఇచ్చిన వాళ్ళంతా మా ఊళ్ళే. ఇవాడు ఆంధ్రోడు కానీ, ఎవడు బీహార్ ఓడు కానీ, ఎవడన్నా ఏ రాష్ట్రం ఓడన్నా కానీ, భారతదేశంలో ఏ రాష్ట్రం ఓడన్నా కానీ తెలంగాణకు మద్దతు ఇచ్చినోడు మావోడు, మా అన్నాదమ్ములు వాళ్ళు. తెలంగాణకు వ్యతిరేకించినోడు మా శత్రువు వాడు. అందుకే చంద్రబాబు నాయుడిని మేము శత్రువు లెక్కనే చూస్తాం తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ స్కెచ్లు ఉండంటే మళ్ళా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని, గురువు గారి పార్టీని, టీడీపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో జెండా పాతుదామని చెప్పేసి ఒక ప్లాన్ల స్కెచ్లో మొదలవుతుండు మెల్లగా. అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? అసలు ఎవడైనా సొంత పార్టీని డెవలప్ చేసుకోనికి చూస్తాడు, సొంత పార్టీ గురించి ప్రచారం చేసుకోనికి చూస్తాడు, సొంత పార్టీ డెవలప్ కావాలని చూస్తాడు ఎవడన్నా. కానీ ఇదేం పద్ధతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది?
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్న చూస్తురా మీరన్న టీడీపీ పార్టీ జెండా ఎగరాలంట, కాంగ్రెస్ పార్టీ ఎగురొద్దట మీది. గిది కథ. ఎవరికి కావాలి ఆంధ్రోని పాలన? దానికి ఒకటి క్లారిటీ ఒకటి ఇంకో మాట చెప్తారు ఇక్కడ చూడండి. తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. తెలంగాణ రాకుండా ఎన్నో అడ్డంకులు వేసిండు, ఎన్నో పుల్లలు వేసిండు, ఎన్నో కథలు పట్టు అష్ట కష్టాలు పడ్డాడు, మాగం చేసిండు తెలంగాణ రాకుండా. అయినా మన తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం, మన పోరాటాల ఫలితంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాక ఆగిండా? మళ్ళా అదే విషయం చెమ్ముతుండు. అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే విషయం చెప్పిండు. అప్పుడు కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఆయన ఆటలు సాగలేవు. ఇప్పుడు ఆయన శిష్యుడే ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఇక్కడ ఆటలు సాగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయం చెమ్ముతూనే ఉండు కదా మన మీద, మన నీళ్ళు ఎత్తుకపోనికి, మన నిధులు మన నీళ్ళు ఎత్తుకపోనికి రెడీగా ఉండు ఆయన. మళ్ళీ అటువంటి తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుందాం మేడం మనం. అయితే ఇంకొక క్లారిటీ ఒక మాట చెప్తున్నా వినండి. బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం, నమూనా పరీక్ష మున్సిపల్ ఎన్నికలకు జనసేన ఎంట్రీ అంట. ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్, దాంట్లో జనసేన పవన్ కళ్యాణ్ పార్టీని తీసుకొచ్చి నమూనాగా, అందుకే పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మేము మున్సిపల్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తాం అంటే నమూనా టెస్ట్ చేస్తారు. అంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తే ఒకవేళ మున్సిపల్ యాక్సెప్ట్ చేసిరనుకో నెక్స్ట్ ఎమ్మెల్యేలకు ఎంటర్ అవుతాడు ఓలు పవన్ కళ్యాణ్. తర్వాత ఏమైతే తెలుసా, పెద్ద కుట్ర. తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోండి, మళ్ళా మన తెలంగాణ అస్తిత్వం కోల్పోయేటట్టున్నాం. మీరు ఇప్పుడు జనసేన మున్సిపల్ జనసేన అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మేము కూడా యువకులకన్నా, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, అందరు పవన్ కళ్యాణ్ ఫ్యానే, ఓరు కాదని అంటలేరు. కానీ మనం చూడాల్సింది ఏంటో తెలుసా, ఇక్కడ ఆంధ్రోని పెత్తనం వద్దు మన దగ్గర అనుకుంటాము. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఆయన్నే, చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆయన్నే, ఈ ఆంధ్రలో పెత్తనం మళ్ళీ మనకొద్దు. ఒక్కసారి అర్థం చేసుకోరి. మళ్ళా తీసుకుపోయి మీరు మూట మళ్ళీ మన చేతిలో పెట్టిరా. మన ఉద్యోగాలు, మన ఫండ్స్, మన కథ, మన కార్ఖానా మాగం సర్వనాశనం అయితే తెలంగాణ. ఎంతైనా ఆంధ్రోది బుద్ధి అది అక్కడే ఉంటుంది వాళ్ళకి. నేను ఇలా సూటిగా తెలంగాణ ప్రజలను కూడా ఒక మాట అడుగుతున్నా. ఈ ఆంధ్రలో మనం మంచి చేయాలనుకుంటే 60 ఏళ్ల పాలన దగ్గర సమైక్యాంధ్ర ప్రదేశ్ లా తెలంగాణకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు చక్కగా చేసి తెలంగాణ రాష్ట్రానికి బీడులు వారిపోయినాయి మన భూములన్నీ. నీళ్లకు దిక్కులేవు, తాగనీళ్ళు కూడా దిక్కులేని పరిస్థితి. ఎంతో మంది రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగాలాక మన నిరుద్యోగులు ఎంతో ఆగం. మనం సాధించుకొని కొట్లాడుకున్న తెలంగాణ తీసుకొచ్చి ఇప్పుడు ఏదో జనసేన పార్టీ వచ్చింది, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏమో చేస్తుందని చెప్పేసి మనం జర్రం అభ్యపడ్డామా. పవన్ కళ్యాణ్ ఎంటర్ కాగానే దాంతో చంద్రబాబు నాయుడు ఎంటర్ అవుతాడు. మొత్తం కూటమి ఏర్పడుతుంది. కూటమి ఏర్పడ ఏమవుతుంది, మనం కొంచెం ఏమరిచినా కూడా, సోయి తప్పినా కూడా, తెలంగాణ ప్రజలారా మీకే చెప్తున్నా, మనం కొంచెం సోయి తప్పినా కూడా మళ్ళా ఆంధ్రోని పెత్తనం మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోరి. ఇది అంతా రేవంత్ రెడ్డి కంప్లీట్ గా స్కెచ్ చేసి మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ. నేను చెప్పిన ఇంత రేవంత్ రెడ్డి జెండా గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనా? ఈ రేవంత్ రెడ్డి మన ఖమ్మం సభలో మాట్లాడండి కదా, బీఆర్ఎస్ గద్దెలు కూర్చేసేయండి అని చెప్పేసి టీడీపీ వాళ్ళని ఉసుగొల్పిండి కదా. అంటే దానికి సంబంధించిన టాపిక్ ఏనాయిగా. గురువు గారికి దక్షిణ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా గురువు గారికి దక్షిణగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు అరే రాష్ట్రానికి ఏమైనా మంచి చేయండి, రైతులకు ఏమైనా మంచి చేయండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, గురుకులాల పిల్లలకు కాలేజ్ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వండి, గురుకులాల పిల్లలకు బిల్లులు పాస్ చేయండి, సరైన భోజనం పెట్టుర్రి. అరే తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వేయండి నాయన. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపండి, తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా చెయ్యండి. హరి కోసం పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు. ఇయ్యాల ఎవరికైనా అర్థమవుతుందా ఈ పరిస్థితి? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎప్పుడు చూడు దండుకోవాలా, సంచులు మోసుకోవాలా, వాటాల కోసం లొల్లిలే తప్ప ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్రం గురించి 2 సంవత్సరాల కాలం పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా? ఏంటి అసలు ఎటు పోతుంది తెలంగాణ రాష్ట్రం? ఇందుకైనా తెలంగాణ రాష్ట్రం అని సాధించుకున్నది. ఇప్పుడు ఈయన ఏం ప్లాన్ చేస్తుండు, మళ్ళా తీసుకొచ్చి ఆంధ్రోని పెత్తనం తెలంగాణ చూపిద్దాం అనుకుంటుండు. ఆంధ్రోని పార్టీ తెలంగాణకు వచ్చిందా, తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం. మీరు గుర్తుపెట్టుకో ప్రజలారా, అర్థం చేసుకోరు.
పవన్ కళ్యాణ్ గారి సీన్ మోస్తే చూడండి, చిరంజీవి గారు సీన్ మోస్తే మొత్తం టికెట్ అయ్యేసి ఖర్చు పెట్టి చూసుకోండి, వద్దని అంటలేం. కానీ దయచేసి వాళ్ళ రాజకీయాలకు మాత్రం గుంజుకరా కొరకు, రాజకీయాలకు గుంజుకొచ్చిరా మళ్ళా తెలంగాణ సర్వనాశనం. గుర్తుపెట్టుకోరు మీరు బాగా. ఇన్ని రోజులు ఆంధ్రోని పెద్దనం వద్దే కదా, ఓ ఇట్లా షాడో తయారైపోయింది. పెట్టండి, గురువు గారి పార్టీని, టీడీపీ పార్టీని ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో లేపాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే స్కెచ్ ఒకటి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కంప్లీట్ గా ఫెయిల్, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఫెయిల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, అక్కడ వాళ్ళకున్న అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానికి అందరికి తెలుసు. ఎప్పుడైనా సరే పుసుకుమని చెప్పేసి ఈయన సీటు పోయే పరిస్థితి వచ్చింది అనుకో, జనసేన అప్పుడు టీడీపీలో జాయిన్ అవుతాడు అనుకుంటున్నాం. అసలు నేనైతే అదే అనుకుంటున్నా స్కెచ్. టీడీపీలో జాయిన్ అయ్యి జనసేన కలుపుకొని బీజేపీని కలుపుకొని మళ్ళా ముఖ్యమంత్రి నేనే అవుతాను ఒక ఆలోచనతో ఆయన పోతుంది. గుర్తుపెట్టుకోండి బాగా, ఇది రేవంత్ రెడ్డి వేసిన బడా స్కెచ్. ఇది తెలంగాణ నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి కుట్టనేవన్నీ పెద్దగా. ఇది అయితే ఇక్కడ ఇంకో వార్త చూసుకోవచ్చు, సీఎం పై కేసు పెట్టాల్సిందే అడిషనల్ డీజీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. దిమ్మెల జోలికి వస్తే పుర్రెలు పగులుతాయి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తుగా బీఆర్ఎస్ దిమ్మలను కూల్చారని కాంగ్రెస్ వాళ్ళకి చెప్తలేడైనా టీడీపీలోకి చెప్పాడు, పక్క పార్టీకి చెప్పాడు. పక్క పార్టీ కాదు, అసలు టీడీపీ అనే పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి ఏం చెప్పిండు, బీఆర్ఎస్ దిమ్మలు కానీ కూలిస్తే ఒక్కొక్కరు పుర్రెలు పగులుతాయని చెప్పి డైరెక్ట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డైరెక్ట్ హెచ్చరిస్తాడు. బీఆర్ఎస్ గద్దెల జోలికైతే రండి, ఒక్కొక్కరు పుర్రెలు వాళ్ళకి కొడతాం, ఒక్కొక్కరు చురికిచ్చి కొడతాం ఈ నుంచి అని చెప్పేసి డైరెక్ట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు గుల కొడతారు బీఆర్ఎస్ గద్దెల్ని? దేనికి గుల కొడతారు? తెలంగాణ తెచ్చుకున్నందుకా? తెలంగాణ తెచ్చుకొని కష్టపడు ఆ జెండాను చూసినా, ఆ బీఆర్ఎస్ పార్టీ జెండాను చూసినా, గద్దెను చూసినా పౌరుషం వస్తుంది, ఒక పౌరుషం తెలంగాణ రాష్ట్రంలో. మీకు రాదేమో, మాకు వస్తుంది. మీకు రాదేమో, ఎందుకంటే రేవంత్ రెడ్డికి కానీ కొంతమంది కోబ్యాచ్ వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో సంబంధం లేదు కదా. పిల్లలు పిట్టలాగా రాలిపోతుంటే, పిల్లలు ఉద్యమకారులు ఎంతో మంది చనిపోతుంటే ఏసీలలో కూర్చొని మంచిగా బడాబాబు లెక్క బతికిన వాళ్ళు వీళ్ళకేమి తోక తెలుసా? తెలంగాణ రాష్ట్రం తోడ తెలుసా? ఏం తెలుసు తెలంగాణ రాష్ట్రం గురించి? ఏం తెలుసు? బీఆర్ఎస్ పార్టీ బరాబర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. ఎవరిని అడిగినా ఈ మాట చెప్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరిని గదిలిచ్చినా కూడా ఈ మాట చెప్తారు. మీరెవరు బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూల్చలేక అని చెప్పేసి దాస్యం వినయ్ భాస్కర్ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుండు, పుర్రెలు వలుగుతాయని వార్నింగ్ ఇస్తుండు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏదన్నా అవినీతి కానీ ఏదైనా మంత్రుల మీద ఏదైనా వచ్చింది అనుకో, జట్మని చెప్పేసి ఒక టాపిక్ గురించి కూడా పెడుతుంది. ఏం టాపిక్ అది? డైవర్షన్ టాపిక్. ఏమనంటే కేటీఆర్కు నోటీసులు, కేసీఆర్కు నోటీసులు, హరీష్ రావుకు నోటీసులు. ఇక అదే విధంగా ఇప్పుడు ఏమైంది, నైట్ విజిట్ అంటుకున్న బొగ్గుగాని ముఖ్యమంత్రి చేతికి మసి, సీఎం ఫిట్టింగ్, దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామ్మర్ది అని చెప్పి ఇది టాపిక్ మాట్లాడతా. నేను ఒక మాట ఈ టాపిక్ మాట్లాడతా. ఫస్ట్ ఇది మరో డైవర్షన్ డ్రామా, హరీష్ రావుకి సిట్ నోటీస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ నేడు విచారణకు రావాలని ఆదేశం. గనుల